శ్రీశైలం పుణ్యక్షేత్రం పాదాల చింతన ప్రవహిస్తున్న కృష్ణానదికి అడ్డుకట్ట వేసి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం చేపట్టడం వల్ల ఏర్పడిన రిజర్వాయర్ నుండి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం జరిగింది. ఈ వ్యవస్థను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది కృష్ణానది, ఇది తుంగభద్ర నది. నంద్యాల జిల్లాలోని మల్యాల గ్రామానికి సమీపంలో తుంగభద్ర కృష్ణానదులు కలిసి శ్రీశైలం వద్ద ఉన్న పాతాళంగా వైపు ప్రయాణిస్తూ కృష్ణా జిల్లాలోని హంసల దీవులో సముద్రంలో కలుస్తాయి. ఈ విధంగా కలిసిపోయిన కృష్ణానదిపై పాతాళగంగ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేశారు. దీనితో కృష్ణమ్మ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి నీరు నిలువ ఉంచుకొని త్రాగునీటికి, సాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకునే అవకాశం కలిగింది. అయితే ఈ క్రమంలో కృష్ణా, తుంగభద్ర నదులు కలిసి నందికొట్కూరు ప్రాంతము, అటువైపు మహబూబ్నగర్ జిల్లాలోని సారవంతమైన భూములు సుమారు 60,000 ఎకరాలు నీట మునిగాయి. అనేక గ్రామాలు, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఏర్పడిన శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని వినియోగించుకోవడానికి అంజయ్య గారు, ఇంట్రావరావు గారు ముఖ్యమంత్రులుగా ఉండగా ఎస్ఆర్బీసీ తెలుగంగ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. దీనికోసం శ్రీశైలం రిజర్వాయర్లో పోతులపాడు గ్రామం వద్ద 11,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఒక హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేశారు. ఇదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్గా పిలువబడుతుంది. ఇక్కడ భూమి సముద్ర మట్టానికి 841 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే ఈ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం రిజర్వాయర్లో 841 అడుగులకు పైన నీరు ఉన్నప్పుడు మాత్రమే నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ నుండి ఎస్ఆర్బీసీ తెలుగు గంగా ప్రాజెక్టులకు నీటిని రెగ్యులేట్ చేసే వ్యవస్థను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద నిర్మించారు. ఈ కాంప్లెక్స్ వద్ద 3 రెగ్యులేటర్ల నిర్మాణం ఏర్పాటు జరిగింది. ఎడమవైపున ఉన్న రెగ్యులేటర్ ద్వారా తెలుగంగ ప్రాజెక్టుకు, కుడివైపునున్న రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బీసీ ప్రాజెక్టుకు, మధ్యలో ఉన్న రెగ్యులేటర్ ద్వారా నిపులవాగుకు నీరు విడుదల చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన రెగ్యులేటర్లు ఎస్ఆర్బీసీ రెగ్యులేటరు, తెలుగంగ రెగ్యులేటర్లు. మధ్యలో ఉన్న నిపులవాగుకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్ కేవలం ఎమర్జెన్సీ రెగ్యులేటర్ మాత్రమే. ఎడమ వైపున ఉన్న రెగ్యులేటర్ ద్వారా తెలుగంగ లింక్ కాలువకు నీటిని విడుదల చేస్తారు. ఈ లింక్ కాలువ ద్వారా వెలుగోడు రిజర్వాయర్కు కృష్ణా జలాలు చేరుతాయి. ఇక్కడ నుండి నంద్యాల జిల్లాలోని 1,15,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలి. వెలుగోడు రిజర్వాయర్ నుండి నంద్యాల జిల్లాలో పంట పొలాలకు నీరు అందిస్తూ దారిలో SR1, SR2 రిజర్వాయర్కు అందిస్తూ బ్రహ్మసాగర్కు నీటిని మద్రాస్ కాలువ ద్వారా తీసుకొని పోతారు. ఈ రిజర్వాయర్ల ద్వారా కడప జిల్లాలో 1,75,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలి. బ్రహ్మసాగర్ రిజర్వాయర్ నుండి సోమశిల, కండలేరు రిజర్వాయర్ల ద్వారా పూండి రిజర్వాయర్కు కృష్ణా జలాలు అందించి మద్రాస్ నగరానికి త్రాగునీటిని సరఫరా చేస్తారు. నెల్లూరు జిల్లాలోని తెలుగంగ ప్రాజెక్టుకు పెన్నా నది నుండి వచ్చే పెన్నా జలాలను సోమశిల రిజర్వాయరు, కండలేరు రిజర్వాయర్లలో సోమశిల రిజర్వాయరు, కండలేరు రిజర్వాయర్లలో నిల్వ ఉంచుకొని వినియోగించుకోవాలి. సోమశిల రిజర్వాయర్ నుండి పెన్నా నది జలాలు సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ కింద ఉన్న ఆయకట్టుకు నీరు అందిస్తూ అధికంగా పెన్నా నదికి చేరిన జలాలు ఇక్కడ నుండి సముద్రానికి చేరుతాయి. కుడివైపున ఉన్న ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్ ద్వారా విడుదలయ్యే నీరు ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ చేరుతుంది. అక్కడి నుండి నంద్యాల జిల్లాలోని 1,60,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తూ మిగిలిన నీరు ఔక్ రిజర్వాయర్కు చేరుతుంది. ఔక్ రిజర్వాయర్ నుండి కడప జిల్లాలోని 30,000 ఎస్ఆర్బీసీ ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. తెలుగంగ ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులకు అదనంగా 2005వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాలేరు నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టుతో పాటుగా హెచ్ఎల్సీ స్థిరీకరణ కోసం మైలవరం, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్లకు కూడా నీరు అందించే పనులు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ సుమారుగా 8 లక్షల ఎకరాలకు, అదేవిధంగా కేసీ కెనాలకు ఇవ్వాల్సిన 10 టీఎంసీలు, మద్రాస్ త్రాగునీటికి కలిపి మొత్తం 120 టీఎంసీల నీటిని
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి అందించాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం రిజర్వాయర్లో వరదలున్న 30 రోజుల్లో నీటిని తీసుకోవాలంటే రోజుకు 4 టీమ్స్ల నీటిని తీసుకునే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, ఎస్ఆర్ఎంసి, బీసీఆర్ కాంప్లెక్స్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్కుల నుండి 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఎస్ఆర్ఎంసి కెపాసిటీ కూడా 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్కు అదనంగా కుడివైపున ఉన్న ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్కు అదనంగా మరొక రెగ్యులేటర్ను 17,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. ఈ రెగ్యులేటర్ ద్వారా వచ్చే నీటిని ఎస్ఆర్బీసీ కాలువకు కలిపారు. ఎస్ఆర్బీసీ కాలువ సామర్థ్యాన్ని 5,000 క్యూసెక్కుల నుండి 22,000 క్యూసెక్కులకు పెంచారు. కానీ ఎస్ఆర్బీసీ కాలువను దాటి కేసీ కెనాల్ పంట పొలాలకు నీరు అందించడానికి అక్వాడక్ట్లు నిర్మించిన ప్రాంతంలో ఎస్ఆర్బీసీ కాలువను వెడల్పు చేయలేదు. దీనితో ఎస్ఆర్బీసీ కాలువలో 8,000 క్యూసెక్కుల సామర్థ్యం కంటే అదనంగా నీరు పోయే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల అక్వాడక్ట్లు తొలగించేసి ఎస్ఆర్బీసీ కాలువను వెడల్పు చేశారు. దీంతో ఈ కాలువ మీద ఆధారపడిన కేసీ కెనాల్ రైతులకు నీరు అందడం లేదు. ఎస్ఆర్బీసీ కాలువలో సామర్థ్యం కంటే అధికంగా నీరు పంపడం వల్ల పంట పొలాలు మునిగిపోతున్నాయి. ఇక్కడ వాస్తవ పరిస్థితిని ఆ ప్రాంత రైతాంగం నుండి తెలుసుకుందాం. నా పేరు కే మధుకిష. మా ఊరు తుడిచేర్ల దుబ్బడబాగ మండలం, నంద్యాల జిల్లా మాది. 2006 నుంచి ఎస్ఆర్బీసీ కాలువ ఈ వెడల్పు చేసిన తర్వాత ఈ వాగు బ్రిడ్జి యువతలకి దాటేయకపోవడం వల్ల మా పంట పొలాలకు నీళ్లు లేక మా పంటల పొలాలు పండడం లేదు సార్. రంగసుజాతకు ఇది బ్రిడ్జి ఇప్పుడు అందరూ అది అంతకు ముందు నడిచిపోతున్నారు అందరూ. ఇప్పుడు అది అట్లా ఒరిగింది ఒక రవ. మీరే చూస్తున్నారు కదా, నీళ్ళు మొత్తం ఇక్కడనే పోతున్నాయి. కాలం నీళ్ళకి రాలంటే కూడా భయపడిపోతారు అందరూ. నా పేరు వెంకటేశ్వర సార్. చెప్పిన ఈ శుభ్రం కొట్టాలని నీళ్ళు మట్టు ఇక్కడ డబ్బాలోనే పోతున్నారు సార్. ఎన్నాళ్ళ నుంచి చేయడం కానీ నీళ్లు రావటం లే. ఇక మోటార్లు వేసుకుని అట్లా బారగట్టం ఎరకు బతుకుతుంది. అవతల కాలం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? సుమారు ఉంది సార్, దండుగుంది కాలాలు దండుగుంది. నాది ఎర్రగూడూరు గ్రామము. ఫారెస్ట్ ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ అక్విడక్ట్ దగ్గర ఎస్ఆర్ఎంసి వాళ్ళు వైడనింగ్ చేసేటప్పుడు ఇదివరకు ఉన్న అక్విడక్ట్ ను కూల్ చేసేసి ఈ వైడనింగ్ లో భాగంగా కూల్ చేశారు. అప్పటి నుంచి మాకు రావాల్సినటువంటి నీళ్లు అంటే కేసీ కెనాల్ నుంచి ఈ పొలాలకు దాదాపు బానకచర్ల, బానుముక్కుల, ఎర్రగూడూరు గ్రామాలకు సంబంధించిన పొలాలు 250 ఎకరాలు ఈ తూముకుండా పారేటివి. అవి అప్పటి నుంచి పారకుండా నిలబడిపోయాయి. దీనికి కొంచెం కనీసం అంటే 100 ఎకరాలు కొంచెం చచ్చి ఎన్ని రోజులు తెగిపోయేది. అది ఫస్ట్లో దీన్ని మొదలు పెట్టినప్పుడు వడదగినారు మధ్యన, ఇంతవరకే పట్టించుకోలేదు సార్. ఎప్పుడు అప్పుడు చెడగొట్టినారు? ఎప్పుడు 85 84 అప్పటి నుండి అక్కడ పడైపోయిందా? ఆ రోజు నుండి గట్ల ఎన్నేళ్ళు అయింది? 85 నుండి 2025 అంటే ఎన్నేళ్ళు? 15 ఏళ్ళు, 40 ఏళ్ళు. ఫస్ట్ కాలం అయినప్పుడు 40 ఏళ్ళ నుండి ఆ కాలం నుండి కేసీ కెనాల్ నిల్లు పోకుంటే ఎవరు పట్టించుకోలేదా? కడుతున్నారు కదా. ఇప్పుడు ఎన్నేళ్ళు కడతారన్న బ్రిడ్జి? ఎన్నేళ్ళు ఇంతకుముందు కట్టినారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టినారు. నా పేరు సుధాకర్, రైతును సార్. నేను మాది నంద్యాల జిల్లా జూపడబంగ్లా మండలం తూర్చెల గ్రామం సార్. మాది వచ్చేసి 1985లో ఎస్ఆర్బీసీ ఫస్ట్ విడత 5,500 క్యూసెక్కులతో ఫస్ట్ తవ్వినారు సార్. మళ్ళీ 2005లో రాజశేఖర రెడ్డి సార్ వచ్చిన టైంలో మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ చేసి ఈ నుంచి 40,000 క్యూసెక్కులు పోవాలనే ఆలోచనతో తీశారు సార్. తీసినాక 2006 నుంచి వర్క్ మొదలయ్యి పనులు పూర్తయినాయి. కానీ అక్కడుండే కాలువకు ఇక్కడ 3-4 పిల్లర్స్ తీసి దాన్ని కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్ చేయకుండా 19 సంవత్సరాల నుంచి అదే అట్లే పెట్టినారు. అట్లే పెడితే మాకు అది నీళ్లు పోటేసుకొని ఇక్కడ ఉండే రైతులకు సార్ పొలాలలో జోమ్ పోయి మాకు చాలా నష్టం కలుగుతుంది సార్. ఇది వాటర్ పోవడానికి సార్. వాగు నీళ్ళు, వాగు కేసు కినాలు నీళ్లు ఇక్కడ ఒక దునపోతల గండేను సార్. అక్కడ నుంచి బరకలలో నుంచి జోము ఇక్కడ అంత కాలువల నీళ్లు, తూము నీళ్లు, వర్షం నీళ్లు అన్నీ కిందికి పోవడానికని ఇది కట్టినారు. గవర్నమెంట్ ఆ రోజుల్లో కాలువ వాళ్ళు కట్టించినారు. మళ్ళీ అవతల ఎందుకు ఆగిపోయింది? అవతల ఆగిపోయిందంటే ఈ వర్క్ వల్ల వీళ్ళు చేయలేక కాంట్రాక్ట్ డబ్బులు లేవో ఏం లేవో కానీ దాన్ని చేయకుండా దానికి అడ్డం కట్టి మాకు నీళ్ళు ఎదురు తట్టేటట్టు ఇక్కడి వరకు జోమ్ వచ్చేటట్టు వాళ్ళు ఎదురు కట్టినారు. అది ఎదురు కట్టకూడదు సార్ మాకు. ఎందుకంటే ప్రాబ్లము ఇక్కడ సంవత్సరం మునుగుతుంది. ఇప్పటికీ 4 ఏళ్ళ మునగబట్టి 4 సంవత్సరాల నుంచి ఇట్లే మునుగుతుంది.
కాకపోతే మేము ఏంటంటే రైతులమని ఎవరు పట్టించుకోవడంలే. ఇవాళ రైతు బాధ ఇని అన్నీ ఇని ఒకసారి మీరు కలిసినందుకు మాకు కొద్దిగా రిక్వెస్ట్గా మేము కూడా ఈరోజు ఇంత దూరం వచ్చినాం. 6,000 ఎత్తినారు. 16,000 ఎత్తినప్పుడు మేము అడిగినాం, అన్న రిక్వెస్ట్ చేసినాం సార్. ఎంఆర్ఓ మేడం కూడా చేసినాం, మేడం ఇట్లా తగ్గిపోతే తెగితే కనీసం అంటే కొన్ని గ్రామాలు మద్దూరు, పెంచిలకపల్లె ఆ నుంచి అన్ని గ్రామాలు మునుగుతాయి మేడం అని రిక్వెస్ట్ చేస్తే అర్ధరాత్రి తగ్గించినారు. ఇప్పుడు 22,000 పోవాలంటే అంటే ఇది ఇంతకుముందు 5,000 పోయేది ఇక్కడికి ఉండింది. అది పక్కన మళ్ళీ 22,000 పోవాలంటే కాలువ వెడల్పు చేసినారు. ఎప్పుడు చేసినారు వెడల్పు? అది దాదాపు అంటే 10 ఏళ్ళు అవుతుంది సార్. 10 ఏళ్ళ నుండి దీన్ని నిర్మాణం పట్టించుకోవాలి. ఏం పట్టించుకోవాలి. 10 ఏళ్ళ నుండి మీరు బతికినారా, చచ్చిపోయినారా? మరి మీరేం చేస్తున్నారు? మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఇంతే సార్ మా బాధ. ఏది దగ్గరికి రాని సారా. ఇప్పుడు ఇది బ్రిడ్జ్ కట్టేస్తే సమస్య సాల్వ్ అయిపోతుంది. బ్రిడ్జ్ కట్టేస్తే ఒక సమస్య తీరుతుంది. కానీ అక్కడ కొన్ని వర్కులు ఎక్కడ తుర్చర్ల దగ్గర ఒక అడ్డం ఉంది, మీరు చూసింటారు. అవి తీసేయాలా. కొన్ని వర్కులు ఉన్నాయి సార్, కొన్ని వర్కులు కూడా చేసేస్తే పూర్తిగా చేసేస్తే మీకు తెలుసు, ఎందుకంటే వెళ్ళిపోతాయి నీళ్ళు. అక్కడ పానీ పూర్తి అయిపోతే గానా కింద వెళ్ళిపోతాయి, కిందనే వాటర్ క్లియరం చేస్తే వాళ్ళ అంచనా ప్రకారం పోతాయి సార్. వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏమంటారంటే సార్, వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే మీదేందా పైరు బాగుంది కదా అంటున్నారు. అంటే రైతు వచ్చేసి దీనికి 80,000 పెట్టుబడి తెచ్చి పెడితే ఈ రకంగా పండపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిందే కదా సార్. రైతు ఎట్లా బతుకుతాడు? ఒకసారి సార్, ఒకసారి చూడండి. రైతు 33 సంవత్సరాల నుండి పోతుంటే ఏం చేయాలి సార్? రైతు పంట నష్టం ఎవరు కట్టియాలి? దీనికి ప్రభుత్వం కట్టిస్తుందా? నీళ్ళు వాళ్ళు ఇంజనీర్లు కట్టిస్తారా? లేకపోతే మేము పోయినాం ఎంఆర్ఓ మేడం అడిగినాం, అయ్యా మా నీళ్లు కాదు ఇవి, మేము ఎవరు తప్పిదాం? మన కాలువ వాళ్ళదే నీటి పారుదల వీళ్ళు ఎత్తొద్దంటే మేము ఎన్ని ఎత్తామంటున్నామంటే 11,000 ఎత్తుపోతే ప్రాబ్లం లేదు సార్. ఒకటేసారి 13,000 ఎత్తి 16,000 ఎత్తి రాత్రిపూట అయితే 16,000 ఎత్తుతున్నాడు, పొద్దున అయితే 13,000 ఎత్తుతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నది బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి గోర్కల్లు రిజర్వాయర్కి తీసుకుపోయి ఎస్ఆర్బీసీ కాల్వ. మనం చూస్తున్న బ్రిడ్జి గతంలో 5,000 క్యూసెక్కుల సామర్థ్యంలో ఉన్నప్పుడు నీటిని దాటించడానికి నిర్మించిన నిర్మాణం. 22,000 క్యూసెక్కులు చేసిన తర్వాత ఈ బ్రిడ్జి వెడల్పు చేయకుండా ఆ గడ్డలను అలాగే వదిలేశారు. దీనివల్ల ఇలాంటి అనేక అవాంతరాలు ఈ కాలువలో మనకు దర్శనమిస్తాయి. ఇలాంటి అవాంతరాల వల్ల 22,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువలో 8,000 క్యూసెక్కులు నీరే పోతూ ఉంది. దీనివల్ల అంటే అవతల వైపు కేసీ కెనాలకు అక్వడక్టర్ కట్టి నీరు దాటించకపోవడం వల్ల పంట పొలాలకు నీరు చేరకపోవడం ఒకవైపు, రెండో వైపు అక్వడక్టర్లు సరిగా చూడకపోవడం. ఇక్కడ మనం చూస్తున్నాం నీరంతా కింద కారిపోతుంది. కేసీ కెనాల్ నీరంతా ఎస్ఆర్బీసీ కాలువలోకి కారిపోతున్న వైపు ఒకవైపు. ఈ సామర్థ్యం లేకపోయినా అధిక నీటిని దీంట్లో పోయడం వల్ల ఎక్కి పారి పొంగి పొర్లి పంట పొలాలు జోంపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ చూస్తున్న నిర్మాణం ఒక బ్రిడ్జిని పూర్తి చేశారు. ఇలాంటి బ్రిడ్జిని కడితే ఒక 18 చోట్ల కడితే ఈ కాలంలో 22,000 క్యూసెక్కులు నీరు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలు చేపట్టడానికి కేవలం 20 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటే ఈ నిర్మాణాలను ప్రభుత్వం పక్కన పడేసిందంటే రాయలసీమ మీద ఎంత మంచి చూపు ఉందో మనకు అర్థమవుతోంది. బనకచర్ల కాంప్లెక్స్ వద్ద సామర్థ్యం పెంచడంలో భాగంగా ఎడంవైపు ఉన్న తెలుగంగ సామర్థ్యాన్ని 15,000 క్యూసెక్కుల సామర్థ్యానికి వెలుగోడు రిజర్వాయర్ వరకు పెంచారు. అయితే వెలుగోడు రిజర్వాయర్ నుండి బ్రహ్మసాగర్ రిజర్వాయర్ వరకు సామర్థ్యాన్ని పెంచకుండా 5,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని అలాగే ఉంచారు. దీంతో వెలుగోడు రిజర్వాయర్ నిండిన తర్వాత 10,000 క్యూసెక్కుల నీటిని వెలుగోడు రిజర్వాయర్ స్పిల్వే ద్వారా గాలేరు నదిలోకి పంపించి కుందు నదికి పంపిస్తున్నారు. గాలేరు నది ద్వారా కుందు నదికి పంపిస్తున్నారు. తెలుగంగ కాలువ వైపు ఉన్న పరిస్థితిని కొన్ని విజువల్స్ ద్వారా చూద్దాం. టెయిలెండ్ గురించి మేము మాట్లాడడం లేదు. మొట్టమొదటి పొలాల ఊర్లకు కూడా నీళ్లు రావడం లేదు. అది మీకు మిగతా ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఉన్న తేడా. వెలుగోడు రిజర్వాయర్ నిండి స్పిల్వే గేట్ల ద్వారా క్రిందికి దూకుతున్న కృష్ణా జలాలను చూసి ప్రతి రాయలసీమ వాసి పులకరించిపోతున్నాడు. అయితే వాస్తవం కడప జిల్లాలో బ్రహ్మసాగర్కు చేరి కరువు పీడిత పోర్మామిల్ల ప్రాంతంలో రైతుల భూములకు చేరాల్సిన ఈ నీరు చేరకపోవడంతో అక్కడ రైతులు కన్నీరు కారుస్తున్నారు. కాలువల సామర్థ్యం లేకపోవడం వల్ల బ్రహ్మసాగర్కి పంపించని ఈ నీటినంతా వెలుగోడు స్పిల్వే గేట్ల ద్వారా కుందు నదికి విడుదల చేస్తున్నారు. తెలుగంగ ప్రాజెక్టు కింద బ్రహ్మసాగర్కి పంపించవలసిన నీటిని కాలువలు లేవన్న పేరుతో స్పిల్వే గేట్ల ద్వారా కుందులోకి విడుదల చేసి కృత్రిమ వరదలను సృష్టిస్తున్నారు. దీనితో వారి పంట పొలాలు మురగడం వలన కర్నూలు కడప జిల్లాలో రైతాంగం కన్నీటి పాలవుతున్నారు.
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర అదనపు రెగ్యులేటరు నిర్మించిన తర్వాత రాయలసీమ 30 రోజుల్లో 120 టీమ్స్ల నీటిని తీసుకునే పరిస్థితి ఉండాలి. కానీ తెలుగంగ వైపు కానీ ఎస్ఆర్బీసీ వైపు కానీ అడ్డంకులు ఉండడం వలన 30 రోజుల్లో 30 నుండి 35 టీమ్స్ల నీటిని మాత్రమే తీసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని సరిదిద్ది రాయలసీమకు 30 రోజుల్లో 120 టీమ్స్ల నీటిని అందించాల్సిన పాలకులు ఆ పని చేయడం వదిలేశారు. ఒకరు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి 80,000 క్యూసెక్కుల నీటిని బనకచర్ల కాంప్లెక్స్కు తీసుకొస్తామని ఒకరు ప్రకటిస్తే, ఇంకొకరు గోదావరి నుండి బనకచర్లకు 200 టీమ్స్ల నీటిని తీసుకొచ్చి పోస్తామని ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రకటనలతో ఆగకుండా ఒక పాలకుడు ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్ కాలువకు అడ్డుకట్ట వేసి కాలువ గట్టును తెంచి నిప్పుల వాగులోకి నీటిని మళ్లించాడు. అంటే బీసీఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా 15,000 క్యూసెక్కులకు అదనంగా ఎస్ఆర్బీసీ కట్టలు తెంచి ఎస్కేప్ ఛానల్కు మళ్లించిన కాలువ ద్వారా 15,000 క్యూసెక్కులు, వెలుగోడు రిజర్వాయర్ నిండిన తర్వాత గాలిలోకి వదిలే 10,000 క్యూసెక్కులు, మొత్తం కలిపి 40,000 క్యూసెక్కుల నీటిని కుందు నదిలోకి పోసి వరదలు సృష్టించి కుందు నది వెడల్పు చేసే కార్యక్రమాన్ని గత పాలకులు ప్రకటించి మొదలు పెడితే, ఈ కార్యక్రమమే అత్యంత కీలకమని ప్రస్తుతం ఉన్న మా పాలకులు ప్రకటిస్తున్న నేపథ్యంలో రాయలసీమ సమాజం మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి కొన్ని విజువల్స్ను జతపరచడమైంది. ఇక్కడ మనం చూస్తున్నది ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ఎస్ఆర్బీసీ రెగ్యులేటరు. ఈ రెగ్యులేటర్ ద్వారా గోరుకల్ రిజర్వాయర్కు, ఈ కాలువ ద్వారా గోరుకల్ రిజర్వాయర్కు నీళ్లు చేరుతాయి. మనం బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ విజువల్స్ను చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది, ఎదురుగా కనపడుతున్నది తెలుగంగకు లింక్ కెనాలు. ఈ రెగ్యులేటర్ ద్వారా వెలుగోడు రిజర్వాయర్కు నీరు తీసుకుపోబోతుంది. అక్కడి నుండి బ్రహ్మసాగర్కు, అక్కడ నుండి మద్రాసు కూడా నీరు తీసుకుపోయే ప్రధానమైన కాలువను ఈ తెలుగంగ లింక్ కెనాల్ అంటారు. ఇక్కడ నుండి పోతుంది. ఇక్కడ బనకచర్ల కాంప్లెక్స్లో ఇంకొక ముఖ్యమైన రెగ్యులేటర్ మనం చూస్తున్నాం. ఇది ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్. ఈ రెగ్యులేటర్ ద్వారా గోరుకల్లుకు రిజర్వాయర్కు నీటి తీసుకోవడానికి అంజయ్ గారి ప్రభుత్వంలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ రెగ్యులేటర్ను నిర్మించడం జరిగింది. మనం బనకచర్ల కాంప్లెక్స్లో తెలుగంగ రెగ్యులేటర్కు పక్కనున్న ఎస్కేప్ కెనాల్ రెగ్యులేటర్ చూస్తున్నాం. ఈ రెగ్యులేటర్ కేవలం ఎమర్జెన్సీ పర్పస్గా నిర్మించింది. ఇది నిప్పులవాగులోకి నీటిని తీసుకెళ్తుంది. నిప్పులవాగు నుండి గాలేరు, కుందు నదికి నీటిని ఇక్కడ నుండి చేరుతాయి. మనం ఇక్కడ చూస్తున్నది గాలేరు నగరి నిర్మాణం చేపట్టినప్పుడు అదనపు రెగ్యులేటర్ను తీసుకొచ్చారు. ఇది జీఎన్ఎస్ఎస్ రెగ్యులేటరు. ఈ రెగ్యులేటర్ నిర్మాణం ద్వారా ఎస్ఆర్బీసీ కాలువకు 22,000 క్యూసెక్కుల నీటిని, అంటే పాత రెగ్యులేటర్ ద్వారా 5,000 క్యూసెక్కులు, కొత్త రెగ్యులేటర్ ద్వారా 17,000 క్యూసెక్కులు తీసుకోవాలని చెప్పి నిర్మాణం చేపట్టింది. ఇక్కడ ఈ జీఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్ ద్వారా పోతున్న నీళ్లు మనం నిపులవాగు అక్వాడక్ట్ కింద నుండి ప్రవహిస్తుంది ఈ కాలువ. అదేవిధంగా పక్కన కనపడుతున్న ఇంకో అక్వాడక్ట్ కింద ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్ ద్వారా విడుదలయ్యే నీళ్లు రెండు ముందుకు పోయి ఆ లెఫ్ట్కి తిరిగిన తర్వాత రెండు ఒకే కాలువగా కలిసి ఎస్ఆర్బీసీకి 22,000 క్యూసెక్కులు నీటిని తీసుకుపోయేలాగా నిర్మాణాలను మొదలుపెట్టారు. గతంలో అంజయ్ గారు నిర్మించిన ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా ఇలా లెఫ్ట్కు నీరు పోతుండేది. పక్క నుండి జీఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్ ద్వారా వచ్చి కాలువ ఇక్కడ కలుస్తూ ఉండింది. వాగు కేసీ కెనాల్ అక్వాడక్ట్ కింద నుండి ఆ చివరి వరకు పూర్తి చేశారు. అయితే పాలకులు ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా 22,000 క్యూసెక్కులు తీసుకుపోకపోగా అక్కడ అడ్డంకులు సృష్టిస్తూ 20 కోట్ల రూపాయలతో అడ్డంకులు తొలగించలేక దాన్ని మూలన పడేసి ఇక్కడ ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్ను పక్కన పూర్తి చేశారు. ఎడమ వైపుగా తోవేసి దీన్ని నీటిని నిపులవాగులు కలిపి నీటిని తీసుకుపోతున్నారు. అంటే ఈ నీటిని తరలించడం అంటే ఎస్ఆర్బీసీకి నీళ్లు అందకుండా, గాలేరు నగరికి నీళ్ళు అందకుండా, పైడిపాలానికి నీళ్ళు అందకుండా, సర్వరాయ సాగర్కు నీళ్ళు అందకుండా, లేదా వామికుండకు నీళ్ళు అందకుండా, మైలవరానికి నీళ్ళు అందకుండా, రాజంపేటకు నీళ్ళు అందకుండా, నగిరికి నీళ్ళు అందకుండా, చిత్తూరు జిల్లాకు నీళ్ళు అందకుండా, తిరుపతి జిల్లాకు నీళ్ళు అందకుండా ఆ నీటినంతా కిందు వైపు డైవర్ట్ చేస్తూ నిపులవాగులోకి కలుపుతున్న దృశ్యం మనకు కనపడుతుంది. అంటే నిపులవాగులోకి కలిసే నీళ్ళన్నీ కూడా ఈరోజు రాయలసీమలో దాన్ని వరదలమయం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నవని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో అంజయ్ గారు నిర్మించిన ఎస్ఆర్బీసీ, ఎన్టీ రామారావు గారు ఆశించిన తెలుగంగ గాలేరు నగరి పూర్తి అవడానికి 30 రోజుల్లో 120 టీఎంసీలకు నీరు అందించడానికి రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన స్ట్రక్చర్స్ను పూర్తి చేయడానికి పట్టుబట్టాలా,
లేకుంటే 80,000 క్యూసెక్కులు ఎత్తిపోసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం పట్టుబట్టాలా, లేదంటే ఇంకొక నాయకుడు చెప్పినట్టుగా గోదావరి బనకచర్ల కోసం ఎదురు చూస్తూ ఉండాలా? నిర్ణయించవలసింది మాత్రం రాయలసీమ సమాజం మాత్రమే. ప్రతి మనిషి లోక జ్ఞానే, ప్రతి మనిషి తత్వవేత్తే, ప్రతి వ్యక్తి చైతన్యవంతుడే. సీమకు కావాలి విచక్షణ జ్ఞానం, సీమకు కావాలి విచక్షణ జ్ఞానం.